ఢిల్లీ వాయు కాలుష్యం రోజుకు బెంబెలెత్తిస్తోంది. వాయు నాణ్యత సూచి దారుణంగా పడిపోతోంది. ఈ క్రమంలో ఢిల్లీ వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ GRAP-3 ప్రణాళిక సిద్ధం చేసింది. GRAP-3 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 అన్నమాట. అంటే GRAP-1, 2లో పాటించిన నిబంధనలతో పాటు మరిన్ని కఠిన రూల్స్ అమలు చేస్తూ GRAP-3 పాటిస్తారు. ఇది ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటడంతో GRAP-3 రూల్స్ తీసుకొచ్చారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. శీతాకాలం అంటే చలికాలం వచ్చిందంటే దేశ రాజధానిలోని పౌరులను చలిని వణికించడంతో పాటు వాయు కాలుష్యం కూడా గడగడలాడిస్తుంది. ఆ మేరకు దేశ రాజధాని పౌరులంతా కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది గత 12 ఏళ్లుగా కొనసాగుతుంది. వాయు కాలుష్యం నివారణ చర్యలు దేశ రాజధానిలో అనేకమైన చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ చేపట్టిన చర్యలు కేవలం కొద్ది స్థాయిలోనే దాని యొక్క తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా దేశ రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే వాయు కాలుష్యం వలన ఇదంతా కూడా పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి పరిస్థితికి దారితీసింది. ఈరోజు ఉదయం 7 గంటలకు నమోదైనటువంటి ఈ వాయు నాణ్యత సూచికలో నమోదైనటువంటి సూచికలను అంటే పాయింట్లు కనుక చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలుష్యమైనటువంటి నగరంగా ఢిల్లీ గుర్తింపు పొందింది. అయితే ప్రపంచంలో ఇది 2వ నగరంగా గుర్తింపు పొంది 458 పాయింట్లు నమోదైంది. ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి వాయు కాలుష్య నగరంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ నగరం గుర్తింపు పొందింది. ఇదంతా కూడా ఒక స్విట్జర్లాండ్ సంస్థ IQ ఎయిర్ అనే ఒక సంస్థ చేసినటువంటి లెక్కల ప్రకారం ఇచ్చే గణాంకాల ప్రకారం ఈ రకంగా ప్రపంచంలోని అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో గాలిలో 2.5 మైక్రోగ్రాములు ఉన్నటువంటి ధూళి కణాలను ఆధారం చేసుకొని ఈ రకంగా వాయు కాలుష్యాన్ని లెక్కించడం జరుగుతుంది. ఆ మేరకు ఢిల్లీలో 450 నుంచి 70 పాయింట్లు నమోదవుతుంది. ప్రధానంగా ఈరోజు ఉదయం నమోదైనటువంటి ఈ వాయు నాణ్యత సూచికలు చూసినట్లయితే దాదాపు 4 చోట్ల బవానా, జహంగీర్పురి, అదేవిధంగా ఘజియాబాదు, ఫరీదాబాదు ఈ 4 ప్రాంతాల్లో దాదాపు అంటే సగటున 450 నుంచి 468 వరకు కూడా ఈ పాయింట్లు నమోదయ్యాయి. ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వాలు చాలా సమన్వయంతో అంటే ఇటు పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఇటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా సంయుక్తంగా సమన్వయంతో అనేకటువంటి కట్టుదిట్టటువంటి చర్యలు తీసుకుంటేనే పూర్తి స్థాయిలో ఈ వాయు కాలుష్యం అరికట్టేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా రోడ్లపై లేచే దుమ్ము, ధూళితో పాటు డీజిల్, పెట్రోల్ వాహనాల యొక్క రాకపోకల వల్ల కూడా పూర్తి స్థాయిలో ఈ వాయు కాలుష్యానికి కారణమవుతుంది. దీంతోపాటు నిర్మాణాలు, భవనాల కూల్చివేత, ఇతరతర అనేకటువంటి ఇలాంటి వాటి వల్ల కూడా ఈ కాలుష్యం యొక్క తీవ్రత పెరిగిపోయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాథమిక పాఠశాలను ఇక నుంచి ఆన్లైన్లోనే తరగతులు విద్యాబోధన సాగించాలని చెప్పి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ రకంగా విద్యార్థులు నష్టపోకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలపై ఈ వాయు కాలుష్యం తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రాథమిక పాఠశాలను మూసివేయడం జరిగింది. ఇక కేవలం ఆన్లైన్లోనే తరగతులను కూడా అంటే ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది గత 12 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్య. ఈ సమస్యను కేవలం ఏదో అరకొరగా ఆ చలికాలంలోనే, ఆ శీతాకాలంలోనే కొన్ని చర్యలు తీసుకున్నందువల్ల దీనిపై పెద్దగా ప్రభావితం ఉండి దాన్ని తగ్గించే అవకాశం లేదు. ప్రధానంగా బొగ్గు ఆధారిత ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా అంటే పంజాబ్, హర్యానాలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వెలువడే వాయు కాలుష్యంతో పాటు చిన్నటువంటి పరిశ్రమలు అంటే డీజిల్, గ్యాస్ ఆధారితమైనటువంటి పరిశ్రమలు కాకుండా ఇతరత్ర అనేకమైనటువంటి అంటే కట్టెలు, బొగ్గు ద్వారా కాల్చడం ద్వారా ఇలాంటివంటి వాటి ద్వారా వచ్చే కాలుష్యమే ఈ మొత్తం కాలుష్యానికి తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది. ఈ పంట వ్యర్థాల కాల్చివేత కూడా కేవలం ఒక నెలపాటు మాత్రమే ఉంటుంది. అంటే ఒక 20 రోజుల నుంచి ఒక నెలపాటు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కాకుండా ప్రధానంగా సంవత్సరం మొత్తంగా కూడా వచ్చే వాయు కాలుష్యం వల్లనే ఇలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా నిపుణులు చెప్తున్నారు.
దీంతోపాటు ప్రధానంగా వీటిని అరికట్టేందుకు ఒక కట్టుదిటువంటి వ్యూహాత్మకమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. కానీ కేవలం అరకొరగా కేవలం శీతాకాలంలోనే ఇలాంటి కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా దీన్ని అరికట్టేందుకు అవకాశం లేదన్న అభిప్రాయాన్ని కూడా నిపుణులు వ్యక్తం చేయడం జరుగుతుంది.